లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా రాబోతుంది. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ చేస్తున్న సినిమా కావడంతో పాటు విలన్ గా నాగార్జున నటిస్తుండడంతో కూలీపై ఆసక్తి పెరిగిపోతుంది. అంతేకాదు రోలెక్స్ పాత్రలో ఈసారి అమీర్ ఖాన్ ను రంగంలోకి దించడంతో పాటు కన్నడ నుంచి ఉపేంద్రను కూడా సినిమాలో భాగం చేశారు. పూజా హెగ్డే, శృతి హాసన్, సత్యరాజ్ వంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇన్సైడ్ టాక్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలోనే టీం కొంచెం ఆలోచనలో ఉందని అంటున్నారు. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని, ముఖ్యంగా క్లైమాక్స్ లో 20 నిమిషాలైతే పీక్స్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. చివరి 20 నిమిషాలలో అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంటుందని, అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్ అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయిందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ విషయంలోనే టీం కొంచెం అనుమానంగా ఉందట. ఫస్ట్ హాఫ్ లో కూడా జస్ట్ ఓకే అనే మాట వచ్చినా సరే సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని టీం భావిస్తోంది. అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంకేమైనా వర్క్ చేయొచ్చనే ఆలోచనలు కూడా జరుగుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సినిమా యూనిట్ అంచనా వేస్తుంది. మరి ఫస్ట్ హాఫ్ విషయంలో టీం అంచనాలు ఏమవుతాయో చూడాలి.